తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనం దిశగా సాగుతున్నాయి. స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే ఫలితాల ట్రెండ్ చూస్తుంటే విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ పార్టీ దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా అన్నా డీఎంకే 74, డీఎంకే 65 స్థానాలు ఆధిక్యంతో ఉంది. అయితే తమిళనాడులో టీవీకే దూసుకెళ్లడానికి ప్రధాన కారణం ప్రజల మార్పు కోరుకున్నారనేదే చెప్పవచ్చు. దశాబ్దాలుగా అన్నా డిఎంకే పార్టీ తమిళనాడు పాలించాయి. 60 ఏళ్ల పాటు ద్రవిడ పార్టీల పాలనను చూసి ప్రజలు కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని భావించారు. పట్టణ ప్రాంతాలలోని ఓటర్లకు విజయ్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం కనిపించింది. అయితే విజయ్కు యూత్ లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాగే తన అభిమానులను విజయ్ కూడా బలంగా నమ్మారు. మొదటిసారి ఓటర్లు మొదలు 30 ఏళ్లలోపు యువత పెద్ద సంఖ్యలో టీవీకే వైపు మొగ్గు చూపింది. దీని ప్రభావంతోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యింది. అయితే టీవీకే పార్టీకి కేవలం యువత మాత్రమే కాకుండా మహిళలు కూడా అండగా నిలిచారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం చేస్తామని, అలాగే పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. పేదలు, మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేలా టీవీకే మేనిఫెస్టో రూపొందించింది. అయితే విజయ్ ద్రవిడ భావజాలాన్ని గౌరవిస్తూనే అవినీతి రహిత పాలన అందిస్తామని, పారదర్శకంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పారు. ఇది తటస్థ ఓటర్లను ఆకట్టుకుంది. అలాగే విజిల్ సింబల్ కూడా విజయ్కు బాగా కలిసి వచ్చింది. అయితే టీవీకే తరపున పోటీ అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. విజయ్ డ్రైవర్ కుమారుడు లాంటి అనామకులకు టికెట్ ఇస్తూనే పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను, క్షేత్రస్థాయిలో పట్టున్న వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. చెన్నై, తిరుత్తు నగరాలలో బలమైన అభ్యర్థులనే ఆ పార్టీ మోహరించింది. అలాగే క్రైస్తవాన్ని అనుసరించే విజయ్కు క్రిస్టియన్లు కూడా అండగా నిలిచారు. వాస్తవానికి మెజారిటీ క్రిస్టియన్లు, దళితులు డిఎంకేకి సపోర్ట్ గా ఉండేవారు. వీరిలో క్రిస్టియన్లను విజయ్ తన వైపు తిప్పుకున్నారు. దీంతో డిఎంకే ఓటు బ్యాంకు బాగా పడిపోయింది. అయితే ఎన్నికల ముందు విజయ్ ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఆయన నటించిన జన నాయగాన్ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదు. మరోవైపు ఆయన విడాకుల అంశాన్ని హైలైట్ చేయాలని కూడా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా కరూరు తొక్కుసలాట అంశాన్ని విజయ్ కు ప్రతికూలంగా మార్చాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా సరే విజయ్ ఒంటరిగా బలంగా నిలబడ్డారు. ఇది తమిళ ప్రజలకు ఆకట్టుకుంది. అయితే తమిళనాడులో టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలుస్తుందని యాక్సెస్ మై ఇండియా సర్వే అంచనాలు వేసింది. అయితే ఇది నిజం కాదని చాలా మంది భావించారు. డిఎంకేనే మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ యాక్సెస్ అంచనాలు నిజం చేసేలా ఫలితాలు వెలువడుతున్నాయి.